ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. బైబిల్లో నుంచి మనము ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కొద్ది నిమిషాలు. కీర్తనలు 48వ అధ్యాయము 14వ వచనం. కీర్తనలు 48వ అధ్యాయము 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. ఈ వాక్యం అంతటికి నేను ఒక పేరు పెట్టించున్నాను, నీవు అర్థం చేసుకోవడానికి. నీవు ఆధారపడవలసిన దేవుడు ఈయనే. నీవు ఆధారపడవలసిన దేవుడు ఈయనే. ఈ వాక్యంలో నుంచి మీకు 4 విషయాలు తెలియచేస్తాను. మొదటిగా, సదాకాలం మనకు దేవుడుగా ఉన్నాడు. సదాకాలము అనగా ఈ సృష్టి సృష్టించబడక ముందుకు, మనము జన్మింపక ముందు, మానవులుగా ప్రపంచము ప్రజలతో నింపబడక ముందు ఆయనే మనకు దేవుడుగా ఉన్నాడు. ఆ దేవుడు ఎవరు? ఆ సదాకాలం పాలించేటువంటి దేవుడు ఎవరు? మొదటిగా మనం తెలుసుకోవాలి. మనతో ఎల్లప్పుడూ ఉండువాడును, అన్ని కాలాలు మనకు సమానముగా తగిన సమయానికి మనకు దయచేస్తూ, సమస్త కోటి ప్రజలకు మనకు ఆహారం అందించుచు, మనల్ని ఎల్లప్పుడూ కూడా పరిపాలించువాడును ఎవరు అనేది మనం తెలుసుకుందాం. ఈ సదాకాలము మనకు దేవుడు నిత్యము ప్రజలకు ఎల్లప్పుడూ దేవుడు దూరంగా ఉండువాడు కాదు. ఆ సదాకాలం ఉండేటువంటి దేవుడు నిత్యము మనల్ని పరిపాలిస్తూ మనతోనే ఉన్నాడు. రెండోది, సమాధి నుండి మనల్ని లేపు దేవుడు. సమాధి నుండి మనల్ని లేపు దేవుడు. ఈ రెండవ విషయంలో మనము తెలుసుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చి సమాధిని గెలిచిన వాడును, సమాధిలో నుంచి లేచిన వాడును, మనుషులందరి కోసం ప్రాణం పెట్టి మృతి పొంది తిరిగి లేచిన వాడును, మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయనే మనము ఆధారపడవలసినటువంటి దేవుడు. మనుషుల మీద మనకు ఆధారపడడం వలన మనకు ఎటువంటి మేలు జరగదు. కానీ మరణము తప్పించేటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరణంలో నుంచి సైతము లేపగలిగిన వాడును, లేచిన వాడును ఆయనే మన రక్షకుడని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనుషులందరూ కలిసి మరి ఆయనను మరణానికి అప్పగిస్తే, మరణములో ఉండవలసినటువంటి వ్యక్తిగా కాదు కానీ ఒక శక్తిమంతుడుగాను, రక్షకుడుగాను మనకు నిరూపింపబడ్డాడు. ప్రజలందరి మధ్యలో అది గొప్ప సాక్ష్యముగా ఇవ్వబడ్డది. నేటికి నీ సజీవ సాక్షులుగా కొన్ని మనకు ఆయా సంబంధించినటువంటి మరణానికి సంబంధించినటువంటి రుజువులు కావచ్చు, దేవుని వాక్యము కావచ్చు,
కాబట్టి ఇప్పటికీ ఎప్పటికీ మనల్ని లేపగలిగిన వాడును, మనం మరణం నుంచి కలిగిన వాడును మన ప్రభు అని నేను చెప్పగలను. నెంబర్ 3, సమాధానపరచు దేవుడు ఈయన. ఈరోజు మనుషుల మధ్యలో సమాధానము లేదు. మరి దేవునితో సమాధాన పడాలి అంటే, ఆ దేవునితో మనం సమాధాన పడాలంటే మనల్ని మనము దేవునికి అప్పగించుకొని మన పాపముల విషయమై పశ్చాత్తాపపడినప్పుడు మనలను సమాధానపరచు దేవుడుగా ఉంటున్నాడు. దేవునితో మనల్ని సమాధానపరిచేటువంటి ప్రభువుగా, రక్షకుడుగా మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి అటు సమాధానపరచు దేవుడు ఆయనే మన ప్రభు. నెంబర్ 4, సత్యస్వరూపియగు పరిశుద్ధ దేవుడు. ఈరోజు మనుషుల మధ్యలో సత్యం అనేది, పరిశుద్ధత అనేది లేకుండా పోయింది. కానీ ప్రభువులో సత్యం ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది. సత్యము దేవుని వాక్యం అయితే, సత్యము యేసు ప్రభు అయితే, పరిశుద్ధతగా జన్మించిన వాడును మన కొరకు మరి కన్యమర్య గర్భమందు పరిశుద్ధాత్మ వలన జన్మించిన వాడును పాపము లేనివాడుగా మరి పుట్టినవాడే ఏకైక పరిశుద్ధ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరము కూడా పరిశుద్ధత గలుగా జీవించాలి. ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. పాప జీవితమును కలిగి మనం ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు, కానీ పరిశుద్ధులుగా ఉండటకు మనల్ని పిలిచానంటాడు. భక్తి అంటే 40 దినాలు, 30 దినాలు, 10 దినాలు చేసి వదిలేసేది కాదు, తెలిగి మరలా పాప జీవితానికి పోయేది కాదు. కానీ ప్రభు పిలిచింది ఎల్లప్పుడూ పరిశుద్ధులుగా ఉండడికే మనల్ని పిలిచాడు. ఆయన సత్యమైన వాక్యాన్ని మనము అనుసరించడానికే పిలిచి ఉన్నాడు. ఆ సత్యవాక్యం మనం తెలుసుకున్నట్లయితే, ఆ సత్యవాక్యాన్ని ప్రకటన మనం ఒకవేళ విని మారు మనసు పొందినట్లయితే, ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే, నీ పాపముల ద్వారా ఒకవేళ నీకు పశ్చాత్తాపము ఒకవేళ ప్రభు దగ్గర నీకు దొరికినట్లయితే, తప్పకుండా నీవు కూడా పరిశుద్ధుడవు కాగలవు, సమాధానంతో నీవు ఉండగలవు. ప్రభువు సమాధిలో నుంచి నిన్ను దేవుడు లేపగలడు. అట్టి దేవుడు మనకు సదాకాలం మనకు దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆధారపడవలసిన దేవుడు ఈయనే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మీకు ఈ వాక్యాన్ని బట్టి మీకు తెలియచేస్తున్నా. మొదటిగా సదాకాలం మనకు దేవుడు, రెండవదిగా సమాధి నుండి మనల్ని లేపు దేవుడు, మూడవదిగా సమాధానపరచు దేవుడు, సత్యత స్వరూపియగు పరిశుద్ధ దేవుడు. ఈయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈయన నీకు ఎల్లప్పుడూ దగ్గరగా ఉండేవాడు, నీ ప్రార్థన వినేవాడు, నీతో ఉండువాడు, నిన్ను నడుపువాడు, బలపరచువాడని మీకు తెలియజేస్తున్నాను. ఈ కొద్ది నిమిషాలు మీరు ఈ వాక్యము మిమ్మల్ని ఒకవేళ ఆదరించి మిమ్మలను ప్రభు దగ్గరికి చేర్చగలిగితే, తప్పకుండా మీ జీవితానికి మరి గొప్ప ఆదరణ దొరుకుతుంది, సమాధానం దొరుకుతుందని ఆశిస్తున్నాను. నీవు ఆధారపడాల్సిన దేవుడిని అని మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.